పంచాయతీ ఎన్నికల వేళ పల్లె రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మూడో దశలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రామ రాజకీయం సెగలకక్కుతుంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగనప్పటికీ తాము మద్దతు ఇచ్చే అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ అనుచరుల గెలుపు కోసం ఆయా పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ప్రచారంలోకి వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమలాపురంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. కమలాపురంలో ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చచ్చిపోతామని కొంగుపెట్టి ఓట్లు అడిగితే నిజంగా చచ్చిపోతారేమోనని, మహిళలంతా కరిగిపోయి ఓట్లేస్తే ఏం చేస్తారో చూస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటెల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈటెల చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈటెల రాజేందర్ది మోసపూరిత చరిత్ర అని, ఆయన కేసీఆర్ నే వెన్నుపోటు పడవాలని చూశారని మండిపడ్డారు. ఇక ఖమ్మంలో జిల్లా పంచాయతీ ఎన్నికల వేళ మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య రాజకీయం రంజుగా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశం కోసం పార్టీ మారిన తుమ్మల చివరకు తనను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఓటేసిన ప్రజల వద్దకు వచ్చే సమయం తుమ్మలకు లేదని, అందుకే కొడుకును పెట్టుకుని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి పల్లెల్లో పంచాయతీ ఫైట్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. కార్యకర్తలను గెలిపించుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత హిటెక్కింది.